మొట్టమొదటి నా సినిమా రిలీజ్ అయింది కూడా ఆయనతో పాటు నటించిన సినిమా పసివాడి ప్రాణం. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ బాబుని చూసారా? చూడాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా? చూసారో లేదో చెప్పండి. చెప్పాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా? బాగా గుర్తెచ్చుకుని చెప్పండి. చూసారో లేదా? చూడలేదు. బాగా గుర్తెచ్చుకో. చూసారో లేదా? ఒకసారి అయితే గుర్తుండాలయ్యా. చిరంజీవి గారు కామెడీ అంటే ఆయనతో ఒక స్టైల్. ఆహా, ముక్కు మీద వెళ్ళిపెట్టి నన్ను గుర్తుపట్టి శశిరేఖ నా ముక్కు మీద ఇలా వేలు పెట్టి ఇలా చూపించి పోలీసుతో నన్ను కొట్టిస్తావా? నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోనిపిస్తుంది. నీకు అది అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు, మన దగ్గర విషయం డీటెయిల్స్ వద్దులే. మన సంగతి మనిషి ఎలా కనపడుతున్నారా? కుళ్ళ పొడి చేసి దడదలాడించేస్తాడండి. ఏంటి ఇక్కడ? ఆ అమ్మాయి ఏంటి అక్కడ? ఏంటిది అలా ఏడుతున్నది? ఏడుతుందా? ఏం చేసావు? పసికొన్నాయి. అది పసికొన కాదు, కసికొన. ఎప్పుడు ఏదో సందర్భంలో అయినా సరే చిరంజీవి గారి ప్రస్తావన నా జీవితంలో దొరుకుతూనే ఉంది. పద్మశ్రీ వచ్చింది, డాక్టరేట్ వచ్చింది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాడు. ఎంత ఎత్తుగా అవార్డులు వచ్చేసరికి తన ఎత్తు మాత్రం మారదు, ఎత్తే ఉంటాడు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కంచం ఏంటి ఎంత ఉంది? ఈ గచ్చిపోవాలి